ఎనీథింగ్ ఇదేనా రాసింది మనం, ఎనీథింగ్ ఎన్క్లోజ్డ్ between single quotation, right, is known as a character. ఇదేగా మనం చెప్పింది, ఎనీథింగ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు కదా, రైట్. కాకపోతే ఈ కొటేషన్లో ఏముండాలి, సింగిల్ ఐటమ్ అయి ఉండాలి, రైట్. ఎన్క్లోజ్డ్ వన్ ఇజ్ ఏ సింగిల్ ఐటమ్, ఏదైనా కానీ సింగిల్ అయి ఉండాలి. క్యారెక్టర్ డేటా టైప్ ఎన్ని బైట్స్ తీసుకుంటుంది, ఎన్ని బైట్స్ క్యారెక్టర్, 1 బైట్, మెమరీలో 1 బైట్ తీసుకుంటుందని చెప్పాం. దీనికి మనం ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చూద్దాం, చూడండి, రైట్. నేను హ్యాష్ ఇంక్లూడ్ stdio.h రాశాను, మళ్ళీ వాయిడ్ మెయిన్ దగ్గర నుంచి మనకు బిగిన్ అవుతుంది కాబట్టి వాయిడ్ మెయిన్ అని రాసుకున్నాను, రైట్. క్యారెక్టర్ కే ఏంటంటాం, దీన్ని డిక్లరేషన్, దీన్ని ఏమంటాం, డిక్లరేషన్. ఇప్పుడు కేకి నేను కే ఈక్వల్ టు నువ్వు అనుకున్నట్టు సింగిల్ కొటేషన్లో, రైట్, ఊరినే డాలర్ పెట్టాను, తీసుకుంటుందో తీసుకోదో చూద్దాం, రైట్. ఊరినే డాలర్ సింబల్. ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్, వాల్యూ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ %c. ఈ %c, %d, %f వీటిని మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనాలి, రైట్. %c, \n ఎస్కేప్ సీక్వెన్స్, ఇది నెక్స్ట్ లైన్కి తీసుకెళ్తుంది కర్సర్ని. ఎక్కడుంది ఆ డాలర్ వాల్యూ, ఎందులో ఉంది, కేలో ఉంది, రైట్. అయిపోయింది, రైట్. ఓకే, ఇక్కడ ఎంతవరకే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఫస్ట్ లెవెల్లో. లైన్ బై లైన్ కొద్దిగా యాడ్ చేసుకుంటే వెళ్దాం, ఏం వస్తుందో చూద్దాం. వచ్చింది కదా, ఎనీథింగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద క్యారెక్టర్, కేలో డాలర్ ఉంది, రైట్. మరి ఇది మెమరీ ఎంత తీసుకుంటుంది, అది కూడా ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్, రైట్. మెమరీ ఆక్యుపైడ్ బై క్యారెక్టర్ డేటా టైప్ ఈజ్ %LD \n, ఇండస్ట్రీలో రాసినట్లే రాద్దాం, సైజ్ ఆఫ్ వేరియబుల్ రైట్ లైక్ CHAR, డేటా టైప్ రాస్తున్నాను, ఓకేనా, రైట్. ఎంత తీసుకుంటుందో చూడు, మళ్ళీ రన్ చేద్దాం. ఎంత తీసుకుంది, 1 బైట్. ఆ బైట్ అనేది చెప్పదులే, 1 బైట్. మెమరీలో ఎంత తీసుకుంది, 1 బైట్ అంటే ఎంత అనుకున్నాం నిన్న, 8. 1 బైట్ అంటే ఎంత అనుకున్నాం, ఓకే, క్లియర్, రైట్. ఇప్పుడు మరి ఒకటే ఉండాలా, 2, 3 ఉంటే తీసుకోదా అంటే, ఈసారి డాలర్తో పాటు స్టార్ కూడా పెడుతున్నా, తీసుకుంటుందో లేదో చూద్దాం, తీసుకుంటుందా ఎర్రస్తా చూద్దాం. తీసుకుందా, తీసుకోలేదు. వార్నింగ్ ఏముంది, మల్టీ క్యారెక్టర్స్, నువ్వు చాలా ఇచ్చావు, అలా ఇవ్వకూడదు. క్యారెక్టర్ ఎప్పుడు కూడా సింగిల్ క్యారెక్టర్, ఏ సింగిల్ క్యారెక్టర్ which is enclosed within a single quotations is known as a character data type, రైట్. సరే, ఇది కాకపోతే ఈసారి కే ఇక్కడతో అయిపోయింది కదా, రైట్. కేలో ఫస్ట్ డాలర్ ఉంది, ఈసారి కే ఈక్వల్ టు, రైట్, 5. ఇది కూడా క్యారెక్టర్ 5, ఇక్కడ నంబర్ కాదు, అర్థమైందా, రైట్. ఇప్పుడు మళ్ళీ ఇదే రాస్తాను, రైట్, టైం వేస్ట్ లేకుండా, రైట్. దాన్ని అక్కడ కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఈసారి ఏమొస్తుంది చూడు, వాల్యూ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ ఫస్ట్ డాలరు, తర్వాత వాల్యూ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ అంటే డాలర్ని తీసేసి అదే మెమరీ లొకేషన్లో అక్కడే 5 రాసింది. అర్థం అయ్యిందా, అర్థం కాలేదా, రైట్. ఎన్ని క్యారెక్టర్స్ పెట్టాలి కొటేషన్స్ లోపల, సింగిల్ క్యారెక్టర్ మాత్రమే పెట్టాలి మనము, ఓకే. సరే, ఇది కాకపోతే ఇంకో సింబల్ కూడా రాద్దాం మనం, కావాలి అంటే ఇంకేమైనా రాద్దామా, సింగిల్ ప్రింట్ ఆగాదు కే, మనం ఏదైనా కానీ సింపుల్గా, అయ్యా ఒక స్పేస్ ఇచ్చి వదిలేసినా కానీ ఇది కూడా క్యారెక్టర్ అనుకున్నాంగా, రైట్. కాకపోతే ఇది నీకు ప్రింటింగ్లో కనపడదు, కావాలంటే అది కూడా రాస్తా చూడు. ఒక స్పేస్ని మనం ఎన్క్లోడ్ చేసినా కానీ అది కూడా క్యారెక్టరే, కాకపోతే నీకు అక్కడ బ్లాంక్ స్పేసే కదా కనపడేది. ఒకసారి చూడు, అది ఒక బ్లాంక్ స్పేస్, రైట్. ఎనీథింగ్ which is a single character which is enclosed within a single quotations is known as a
క్యారెక్టర్ డేటా టైప్. అర్థమయ్యిందా? మనం చెప్పినట్లే ఉందా? రాసుకుంటావా? రాసుకో ప్రోగ్రామ్.